అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమంటలో సంభవించిన ఓఎన్జీసీ బ్లోఅవుట్ మంటలు 6వ రోజు కూడా కొనసాగుతున్నాయి. మంటల తీవ్రత గత కొన్ని రోజులుగా పోలిస్తే కొంతమేర తగ్గినప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాలేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే బావి చుట్టూ కాలిపోయిన డ్రిల్లింగ్ రిగ్ మెటీరియల్ను ఓఎన్జీసీ సిబ్బంది పూర్తిగా తొలగించేశారు. ప్రస్తుతం నేరుగా బావి నుంచే మంటలు ఎగిసిపడుతున్నాయి. బావిలోని గ్యాస్ ప్రెషర్ మరింత తగ్గితే గానీ రేపటికల్లా వెల్ పై క్యాప్ అమర్చి బ్లోఅవుట్ ను పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని ఓఎన్జీసీ నిపుణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అక్కడ మంటలకు సంబంధించిన ఎంతవరకు మంటలు అదుపులోకి వచ్చాయనుకోవాలి అండ్ మంటలకు సంబంధించిన వెలాసిటీ ఎంతవరకు ఉంది, అక్కడ అప్డేట్స్ ఏంటి శివశంకర్? చూసుకున్నట్లయితే 6వ రోజు కూడా ఓఎన్జీసీకి సంబంధించిన రిగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ వెల్ నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. అయితే మంటల తీవ్రత కొంతమేర తగ్గినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అయితే కంట్రోల్లోకి రాలేదనే చెప్పుకోవాలి. రేపు సాయంత్రం వరకు కూడా అంటే ఏదైతే వెల్ ఉందో వెల్ చుట్టూ ఉన్న రిగ్ మెటీరియల్ అంతా కూడా ఐరన్ మెటీరియల్ అంతా కూడా ఇప్పటికే అధికారులు కట్ చేసి దాన్ని రిమూవ్ చేశారు. నేరుగా బావి నుంచి కూడా ఎగసిదంతూ ఉంది. ఇప్పటికీ గ్యాస్ కూడా ఆ మంట ఇంకా ఫ్లో అవుతూ ఉంది. అయితే ఆ ఫ్లేమ్ హైట్ అనేది కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిందని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే రేపు సాయంత్రం లేదా ఎల్లుండ సాయంత్రానికి అయితే పూర్తి స్థాయిలో మంటలు అదుపయ్యి క్యాపింగ్ చేసే పరిస్థితి వస్తుందంటూ కూడా ఓఎన్జీసీ టెక్నికల్ నిపుణులు అందరూ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రేపు సాయంత్రానికి అయితే కంట్రోల్లోకి తీసుకురాగలిగాము. అయితే పూర్తి స్థాయిలో మంటలు తగ్గిపోయాయి కాబట్టి ఇంకెవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ క్యాపింగ్ చేసేసిన తర్వాత పూర్తిగా ఈ బావిని క్లోజ్ చేస్తామంటూ కూడా ఓఎన్జీసీ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సత్తాజ్. థ్యాంక్ యూ శివశంకర్.